తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు 2 రోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత మేళ తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందుస్థానీ, కరహరప్రియ, నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. తరువాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వెంకటాచల నిలయం, తందనానా అహి వంటి అన్నమాచార్య సంకీర్తనలు, దాసపదాలైన భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసనమాడికో ఎన్న స్వామి వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.